అందరికీ నమస్కారం. నేను తిరుపతి జిల్లా డిపిహెచ్ఎన్ మాట్లాడుతున్నాను. ఈ ఆశ యాప్స్‌లో ఇదివరకు మనకి విహెచ్ఎస్ఎన్సి, తర్వాత విహెచ్ఎస్ఎన్డి, అర్హులైన జంట, చిల్డ్రన్ 6-59 మంత్స్, తర్వాత హెచ్బిఎన్సి, హెచ్బివైసి కార్డ్స్ మాత్రమే మనకి అవైలబుల్గా ఉండేవి. వాటిల్లో మాత్రమే మీరు ఇప్పటి వరకు వర్క్ చేస్తూ వస్తున్నారు. అయితే మీకు ఇప్పుడు ఒక కార్డు కొత్తగా పెట్టడం జరిగిందనమాట. అదేంటంటే ఆశా యొక్క సర్వే రికార్డు. ఈ ఆశా యొక్క సర్వే రికార్డులో ఇంటింటి సర్వే ఉంటుంది, తర్వాత గర్భిణీ నమోదు వివరాలు ఉంటాయి, ప్రసవం యొక్క వివరములు ఉంటాయి, జనన మరియు మరణాల వివరాలు ఉంటాయి, కుటుంబ నియంత్రణ, సంక్రమిత అసంక్రమిత వ్యాధుల వివరాలు కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇంటింటి సర్వే ఒకసారి చూసుకుందాం. ఈ ఇంటింటి సర్వేలో ఏముంటాయంటే మొత్తం గృహాల సంఖ్య ఉంటాయన్నమాట. మొత్తం గృహాల సంఖ్య ఎంత? 800 అనుకుందాం. అంటే మేము ఇక్కడ సుమారుగా మీకు చెప్పడం జరుగుతుంది. 800 వేసాం. తర్వాత మొత్తం జనాభా, స్త్రీలు ఎంతమంది, పురుషులు ఎంతమంది? స్త్రీలు ఒకసారి వేసుకుందాం. స్త్రీలు 850 మంది, అలాగే పురుషులు 740. అలాగే 0 to 5 years పిల్లల సంఖ్య, బాలికలు బాలురు. బాలికలు 190 అయితే బాలురు 180 మంది. అలాగే 6 to 10 years పిల్లల సంఖ్య, బాలికలు బాలురు. అంటే ఒక ఆశా పరిధిలో ఎంతమంది అయితే జనాభా ఉంటారో వాళ్ళ వరకు మాత్రం మనం వేసుకోవాలన్నమాట. తర్వాత 11 to 16 years, 11 నుంచి 16 సంవత్సరాల పిల్లల సంఖ్య, బాలికలు 42, బాలురు 36. అలాగే 17 నుంచి 19 సంవత్సరాల కౌమార దశలో ఉన్న పిల్లల సంఖ్య, స్త్రీలు ఎంతమంది, పురుషులు ఎంతమంది? అలాగే 20 నుంచి 29 సంవత్సరముల జనాభా సంఖ్య, వీళ్ళు 30 మంది స్త్రీలు, పురుషులు 41 మంది. అలాగే 30 సంవత్సరాల పైబడి జనాభా ఎంతమంది ఉన్నారనేది కూడా ఇక్కడ మనం నమోదు చేయాలన్నమాట. స్త్రీలు 300 మంది, పురుషులు 280 మంది. ఈ విధంగా మనం ఇక్కడ పైన వేసుకున్నట్టుగా మన జనాభా అంతటిని కూడా స్త్రీలుగా, పురుషులుగా, తర్వాత వయసు వారీగా మనం ఇక్కడ డివైడ్ చేసి వేసుకున్న తర్వాత ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సమర్పించు అనేది మనం కనుక క్లిక్ చేస్తే ఈ డేటా అంతా కూడా సేవ్ అయిపోవడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు గర్భిణీ నమోదు వివరాలు. నమోదు అయిన గర్భిణీలు, ఇది 18 అని వేసాం కదా. అంటే ఏప్రిల్ నుంచి మనకి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టులో కూడా మీకు కొన్ని వస్తాయి కాబట్టి ఇక్కడ వరకు మీకు ఎంతమంది గర్భిణీ స్త్రీలు నమోదు చేశారనేది వేసుకోవాలన్నమాట. తర్వాత మొదటిసారి గర్భం ధరించిన గర్భిణీ స్త్రీ తాలూకు వివరాలు. అంటే ఈ 18 మందిలో 15 మందిలో 6 మొదటిసారి గర్భం ధరించారనమాట. తర్వాత TD1 వ్యాక్సిన్ తీసుకున్న సంఖ్య, ఇందులో 5 TD1 వ్యాక్సిన్ తీసుకున్నారు. TD2 వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళ సంఖ్య 7 తీసుకున్నారు. అలాగే IFA ట్యాబ్లెట్స్ ఎంతమందికి ఇచ్చారు? IFA ట్యాబ్లెట్స్ మనం అందరికీ ఇస్తాం కదా. తర్వాత కాల్షియం ట్యాబ్లెట్స్ ఎంతమందికి ఇచ్చారు? అంతమందికి మనం వేసాం. హిమోగ్లోబిన్ పరీక్షలు ఎంతమందికి చేశారు? HB టెస్ట్ చేస్తాము, అదంతా కూడా వెళ్ళి తర్వాత హై రిస్క్ గర్భిణీలు ఎంతమందిని గుర్తించారు? ఒకవేళ హై రిస్క్ గర్భిణీలు ఉంటే వేస్తారు, లేదు అంటే 0 పెడతారు. ఈ తర్వాత ఇదంతా కూడా ఫిల్ చేసిన తర్వాత సమర్పించు అనేది మనం కనుక క్లిక్ చేస్తే అప్పుడు డేటా అంతా కూడా సేవ్ అయిపోవడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ప్రసవం యొక్క వివరములు. ఈ ప్రసవం యొక్క వివరాల్లో సాధారణ ప్రసవం అయిన వారు ఎంతమంది, ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ప్రసవాల సంఖ్య, అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ ఇప్పటి వరకు కూడా ఎంతైతే జరిగాయో ఆ కాన్పులు, అంటే నార్మల్ డెలివరీస్ అయిన సంఖ్య మనం వేసుకోవాలి. 8 మంది నార్మల్ డెలివరీ అయ్యారనుకుందాం. ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగిన ప్రసవాల సంఖ్య, ఒక 6 ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీ అయ్యారు. అలాగే ఆపరేషన్ ద్వారా ప్రసవం అయిన వారు ఎంతమంది, అది ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగిన ప్రసవాల సంఖ్య. ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగిన ప్రసవాల సంఖ్య 1 వేసుకుందాం. ఇవన్నీ కూడా వేసిన తర్వాత సమర్పించు అన్న తర్వాత ఈ డేటా అంతా కూడా సేవ్ అయిపోవడం జరుగుతుంది. ఈ జనన మరియు మరణాల వివరాలు ఏంటంటే ఈ నెలలో ఎంతమంది జన్మించారు, అంటే మీకు ఇప్పుడు డెలివరీలు అయినాయి కదా, ఆ డెలివరీల్లో ఎంతమంది బిడ్డలు జన్మించారు అనేది మనం వెయ్యాలి. తర్వాత ఈ నెలలో మరణించిన వారు ఎంతమంది, మరణించిన వారంటే ఇప్పుడు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి మీ యొక్క పరిధిలో, ఆశ యొక్క పరిధిలో ఎంతమంది అయితే పెద్దవాళ్ళ వరకు ఎంతమంది మరణించారో అది వేయాలన్నమాట. అది వేసి సమర్పించు అని కనుక మనం క్లిక్ చేస్తే డేటా మొత్తం మనకి సేవ్ అయిపోవడం జరుగుతుంది.
నెక్స్ట్ కుటుంబ నియంత్రణ. ఈ కుటుంబ నియంత్రణలో ఏంటంటే శాశ్వత పద్ధతులు ఉన్నాయి. తర్వాత ఆ శాశ్వత పద్ధతుల్లో ముందు ట్యూబెక్టమీ ఎంతమందికి చేయించారు అని. ట్యూబెక్టమీ ఎంతమందికి చేయించారు? ఇప్పుడు ట్యూబెక్టమీ కూడా మనం చేపిస్తూ ఉన్నాం కదా, అందులో ట్యూబెక్టమీ చేయించిన వారి సంఖ్య మనం వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత వ్యాసెక్టమీ ఎంతమందికి చేయించారు? వ్యాసెక్టమీలో మీ దగ్గర అయితే వేయండి, లేదు అని అంటే లేదు. తాత్కాలిక పద్ధతులు ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, శాశ్వత పద్ధతులు, తాత్కాలిక పద్ధతులు కూడా. తాత్కాలిక పద్ధతులు ఏంటంటే టెంపరీ మెథడ్స్. ఇందులో నోటి మాత్రలు, వారల్ పిల్స్ మనం అందరికీ చాలామందికి ఇస్తాము. వాళ్ళు ఎంతమంది అనేది మీ ఏరియాలో ఎంతమంది ఉన్నారనేది వేసుకోవాలి. అలాగే ఐయుడికి ఐయుడి ఎంతమందికి వేయించారు అనేది కూడా మనం నమోదు చేయాలి. అలాగే పీపీఐయుసిడి ఏంటంటే మనం డెలివరీ అయిపోయిన తర్వాత వాళ్ళకి అంటే బాలింతలకి మనం కనుక ఐయుడి వేస్తే దాన్ని పీపీఐయుసిడి అంటారు. ఇది ఎంతమందికి వేయించారు అనేది కూడా మనం ఫిగర్ వేయాలన్నమాట. అలాగే ఇంజెక్షన్ ఎంతమందికి చేయించారు? ఈ మధ్య అంతర ఇంజెక్షన్స్ అని వస్తున్నాయి కదా ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్లో, అది కూడా ఎంతమందికి వేయించారు అనేది మనం వేయాలి. అలాగే కండోమ్స్ తీసుకున్న వారి సంఖ్య. కండోమ్స్ అయితే చాలామంది వాడతారు. అలాగే ఆ కండోమ్స్ ఎంతమంది అయితే తీసుకున్నారో వారి సంఖ్య కూడా మనం వేయాలి. ఒకవేళ ఎవరు తీసుకోకపోతే 0 అనేది వేసి సమర్పించు అనేది కనుక మనం క్లిక్ చేస్తే మన డేటా అంతా కూడా సేవ్ అయిపోతుంది. ఇప్పుడు అసంక్రమిత వ్యాధుల వివరాలు. ఇందులో టీబీ వ్యాధిగ్రస్తులను ఎంతమందిని గుర్తించారు అంటే, ఎంతమందిని మీరు గుర్తిస్తే అంతమందిని మనం వేసుకోవాలి. ఒక నలుగురిని గుర్తించారనుకోండి. అలాగే లెపర్సీ సర్వే కూడా మీరు చేస్తున్నారు కదా, లెపర్సీ వ్యాధిగ్రస్తులను ఎంతమందిని గుర్తించారు, ఈ డేటా కూడా వేసిన తర్వాత సమర్పించు అని మీరు క్లిక్ చేస్తే డేటా మొత్తం కూడా సేవ్ అయిపోవడం జరుగుతుంది. ఇవన్నీ కనుక మీరు కంప్లీట్ చేస్తే ఆశా సర్వే రికార్డ్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సరే కదా, ఇప్పుడు మీరు డేటా అంతా కంప్లీట్ చేస్తే ఆశా యొక్క సర్వే రికార్డు కంప్లీట్ అయిపోద్ది. తర్వాత విహెచ్ఎస్ఎన్డి, అర్హులైన జంట, చిల్డ్రన్ 6 to 59 months, హెచ్బిఎన్సి, హెచ్బివైసి, అలాగే మనకి చిల్డ్రన్స్లో ఐఎఫ్ఏ సిరప్ ఉంది, విటమిన్ ఏ కూడా ఉంది. ఇవన్నీ కూడా మీరు కంప్లీట్గా వర్క్ చేసి అప్లోడ్ చేయాలి.